హలో గాయస్, వెల్కమ్ టు ప్యారలల్ వర్డ్స్. నేను ఇప్పుడే స్టార్ట్ అవుతాను ఆఫీస్ నుంచి. ప్లేస్కి వెళ్తున్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీకు మిగతా మ్యాటర్ ఏంటో చెప్తా. ఏం చేయబోతున్నాం ఈరోజు నైట్, అసలు ఏం చేస్తాం అని. వచ్చేసా ఇప్పుడు ఈ నలుగురితో ఈరోజు వీడియో అనమాట. రే బాబు, తలకాయ కనబడట్లే నీదేరా. సో టుడే వీడియో వచ్చేసి 4 మెంబర్స్ ఉన్నాం. 2 స్ప్లిట్ అయిపోతాం. స్ప్లిట్ అయ్యి వాళ్ళకి 250 రూపీస్, మాకు 250 రూపీస్. 250 రూపీస్లో ఎవరు ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ తీసుకొస్తారో చూద్దాం. 250 రూపీస్లో నెంబర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్. ఏ ఫుడ్ ఐటమ్ రిపీట్ కాదు. రీ మార్వాడి షాప్కి పోయి 10 రూపాయలు 2 చాక్లెట్లు తీసుకొస్తే 2 ఐటమ్లు కావు. అర్థమైందా? ఏ ఐటమ్ ఫుడ్ ఐటమ్ రిపీట్ కాకూడదు. ఇప్పుడు టైం వచ్చేసి 9:06 అవుతుంది. 10:06 కల్లా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. అసెంబ్లీ అయ్యి ఎవడు ఎక్కువ ఫుడ్ ఐటమ్ చూస్తారు. సో దట్స్ ద బ్లాగ్ ఫర్ టుడే. ఎంజాయ్ ద బ్లాగ్, లాస్ట్ వరకు చూడండి, ఫన్ ఉంటుంది. మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి మిఠాయి బండార్కి వచ్చాం. ఇప్పుడు ఏం చెప్పామంటే क्या बोलते भैया? పాస్తా ఎంత చెప్పా? 45 రూపీసా? 250లో 45 కట్. మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. ఎటు పోదాం అన్న? ఇప్పుడు వచ్చాము. ఇప్పుడే అరుణాశ్రమ్స్కి వచ్చాము. మ్యాంగో తీసుకున్నాం. అది ఎంతది? 25. తీసేసుకున్నాం. ఒకటి తీసుకుందాం. కవర్లో పెట్టు. ఫస్ట్ ఐటమ్ తీసేసుకున్నాం. యోగర్ట్ తీసుకున్నాం. 25 రూపీస్, సగం బడ్జెట్లో కట్టాం. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ చాక్లెట్ బర్ఫీ देदो भैया. यूट्यूब पे है ये. चॉकलेट बर्फी दे दो एक पीस खा लेते. पार्सल ले. पार्सल बनेगा सब छोटा. खाए तो खा लो, పార్సల్ ले. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏమేమి తీసుకున్నామంటే 45 రూపీస్ది పాస్తా అండ్ 45 రూపీస్ది పాస్తా. ఇంకోటి ఏం తీసుకున్నామా? రిజర్వ్ ఒక చాక్లెట్ బర్ఫీ. 2 ఐటమ్స్ డన్. బడ్జెట్ ఎంత? 45 రూపీస్, 25 రూపీస్. చెకోడి ఇచ్చేసాం. ఇది ఎంత స్వీట్? గాయ్స్, మన చిట్టి గానికి నరం పట్టుకుని నువ్వు రాలేదని నేనా దింపుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్కి వెళ్దాం. మన టైంకి వచ్చినావా? మన టైం ఇంకా బనానా ఎట్లా? ఓకే, డజన్ వద్దు మాకు. ఎన్ని తీసుకుందామా? లేదు, హాఫ్ డజన్ ఒక మూడు ఇచ్చేసేయండి. ఎంతకి ఇస్తారు? 15 ఇస్తారా? సరే ఇచ్చేసి. మొత్తం 100 అయిపోయింది. కాబట్టి 85 + 15 100 అయింది. వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందట. అయితే ఆ లైవ్ రావడానికి ఎన్ని సబ్స్క్రైబర్స్ కావాలి ఏంటని ఇప్పుడు మీరు ఎక్స్ప్లోర్ వాటింగ్ లైవ్ చేస్తారు. నేను చాలా రోజులు అయింది చూడబట్టి, అంటే నాకు అర్థం కావాలి అది ఎవరితో చెప్పిన గారు. ఎక్స్ప్లోర్ ఒక 24 hours తర్వాత స్టార్ట్ చేయొచ్చు. అవునా? మన దాంట్లో సబ్స్క్రైబ్ కొట్టు రాదనా? నాది కూడా కొట్టుకుంటుంది. నేను నా దాంట్లో మీ ఛానల్ పేరేంటి? ఇప్పుడు కొట్టేరా? ఇప్పుడు కొట్టేరా?
కొట్టేసామన్నా ఛానల్ మాది కొట్టేసి ప్యారలర్ వర్షన్ ఉంటుంది. ఆయన యూట్యూబ్ ఛానల్ మా ఫోన్లో రావట్లే, మా యూట్యూబ్ ఛానల్ ఆయన ఫోన్లో రావట్లే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. Meanwhile, వచ్చేసి డ్రైవింగ్కి వచ్చాం. ఇప్పుడు ఇక్కడ అంతా మనకి అవుట్ ఆఫ్ బడ్జెట్ అవుతుంది అనమాట. బిస్కెట్ తీసుకుంటావా? అరే బాగుందిరా. ఎంత అది? 20 రూపీస్ అండి. తీసుకుందాం రా. అదేనా అంతుంది సూపర్ ఉంది. బిస్కెట్ బిస్కెట్ తీసుకోవాలి ఒకటి. ఉస్మానియా కదా, అదే బాగుంది. ఇది ఆల్రెడీ నీకు ఇంటికి అది ఇది మనకేనా? పేమెంట్ కూడా ఫస్ట్. ఓ మై సాయిరామ్. ఎంతేంద్రా? 130 బ్యాలెన్స్ ఉందా? ఏంటి బాబా అన్న? ఇంకోసారి 130 బ్యాలెన్స్ ఉందా? 130 బ్యాలెన్స్. ఇక్కడ 20 రూపీస్ ఫైన్ రోటీ ఆంటీ, రోటీ ఉందా? చపాతి రావే. చపాతి పన్నీర్ ఉందా అండి? పన్నీర్ లేదా? ఓన్లీ వెజ్ అన్నా, నాన్ వెజ్ కూడా? ఏవైనా తీసుకోవచ్చు 250లో. నువ్వు తినవుగా నాన్ వెజ్? నువ్వు తింటావు కదా, నువ్వు ఏదో తీసుకో. అంటే చికెన్ ఉందా, ఎగ్ ఉందా? ఎగ్ కూర పన్నీ అటు తూర్పు నాన్ వెజ్ కూడా. అయ్యో, చికెన్ తీసుకున్నావా? రోటీ తీసుకో కనీసం ముందు ఎక్కడైనా. ఉన్నాయండి రోటీలు? చపాతీలు ఏమైనా అండి? కాదు, ఇప్పుడు ఒక చపాతీ దీంతో తింటాను. అది చపాతీకి ఒక కర్రీ తీసుకుందాం. అటు బయట పెట్ట ఇక్కడ ముందు ఇంటి దగ్గర ఒక కర్రీ పాయింట్ పెట్టింది, ఆడి దగ్గర తీసుకుందాం. మనం వచ్చిన లాస్ట్ ప్లేస్ ఇది మోర్కి వచ్చాం. ఇక్కడ తీసుకున్నాం 130 రూపీస్తో. 130 రూపీస్తో. ఇప్పుడు మనకి చపాతీ ఉంది, చపాతీ కర్రీ కావాలి. ఒకటి ఫ్రూట్స్ ఉన్నాయి, అటుపండు, మళ్ళీ స్వీట్ ఉంది, మళ్ళీ ఒక జ్యూస్ లాగా అదొకటి ఉంది. ఇప్పటికి 120 అయింది. దానికి కర్రీ ఒకటి తీసుకోవాలి. కర్రీ తీసుకుంటే అరే రే బుజ్జి వేఫర్స్ ఉంటాయి కదా, వేఫర్ తీసుకున్నాం. ఫోన్ చేశారు 7:30 అప్పుడు అయిపోయిందండి. ఇలా ఎప్పుడో ఫోన్ చేశారు. 9:30 అయిందిరా. ఇది అంత ఫాస్ట్ తీసుకున్నారా? హలో ఏంటమ్మా? అరే పాస్వర్డ్ ఏంట్రా? 202324. ఈడు ఫోన్ ఆడికి ఇచ్చారు. 202324. 202324. 202324. ఇదా, ఇది బాగుంటుందిరా, మంచి యూనిబిక్, మంచి ఫ్లేవర్. ఇది బాగుంది, మంచి ఫ్లేవర్. ఇంతరా ఇంకా తీసుకున్నావు ఇది? తీసుకో. 30, ఇది 30, 30, 60, 40, 100, ఇంకా 40. సారీ, ఇంకా ఎంత రూపీస్ ఉన్నాయా? ఆగు ఒకసారి కట్ట. ఏమేమి తీసుకున్నావు? మిల్క్ మెస్ట్ ఎంత? 30. మిల్క్ మెస్ట్ 30 రూపీస్. నెక్స్ట్ క్రిస్పిల్లో ఎంత? ఇదెంత? 40. యూనిబిక్ది 30. ఎంత అయింది మొత్తం? 30, 40, 100. ఇంకా ఇంకెంత ఉన్నారా? అరే 130 ఉన్నాయి. ఓకే, 130 రూపీస్ ఉన్నాయి ఇందాక మన దగ్గర. ఇంకా 30 రూపీసా? 30 రూపీస్. అరే డ్రింక్ ఏం తీసుకోలేదురా? డ్రింక్ తీసుకున్నాం. అది డ్రింక్ ఆరా? డ్రింక్ తీసుకుందాం. డ్రింక్ 30 రూపీస్లో డ్రింక్. 30 రూపీస్లో డ్రింక్. हेल्दी खाना क्या है अंकल आपके पास? आपके पास हेल्दी खाना क्या है? हेल्थ को हाँ, पूरे हेल्थ के अंदर ही खाने का वो पूरे. देखो चना, बबलू, चनगलू, हाँ वैसा नहीं, हाँ. अभी खाने के लिए. अभी खाने के लिए तो देखो चिक्की తీసుకుంటా. कितना अंकल? हमारा प्राइस बोलो भाई. 35 है. अच्छा 40. रेट बोल रहे हैं आप? किसका?
बिस्किट का 10 रुपये बोल रहा थैंक यू. కర్రీ షాప్కి వచ్చాము చపాతీలో కర్రీకి. नहीं करे ना पनीर करी అదే. మన పెద్ద మంచి కర్రీ మర్చిపోయి వచ్చిండు. ఎట్లుంటుంది మనతోటి? కర్రీ తీసుకోవడానికి కర్రీ మర్చిపోయాం. ఇప్పుడు వాటర్ బాటిల్లో కర్రీ తీసుకున్నాం. మొత్తం బడ్జెట్ 150 ప్లస్ ఇది ఎంత 25, 175 ప్లస్ 10 185 అయింది. ఇక మిగతా అంతా సేవింగ్స్ అయిపోయింది. ఇవైతే తీసుకున్నాం. ఇప్పుడు ఆడికి వెళ్ళి వాళ్ళు ఏం తీసుకున్నారో చూద్దాం పదండి. 30 రూపీస్ 30 రూపీస్ 30 రూపీస్. నిమ్మకాయ రసం ఇస్తున్నాం. నిమ్మకాయ రసం ఎంత? 10 రూపీస్. 20 రూపీస్ తీసుకో. ఇక 10 రూపీస్ నిమ్మకాయ రసం. 20 రూపీస్ లేవురా, ఉన్నట్టున్నాయో లేవు చెప్తలేవురా. ఉన్నాయి రద్దా. దొరికింది. ఇప్పుడు ఒకసారి ఇది 10 రూపీసా? 10 నెక్స్ట్ వీడియో కోసం ఇది 20, నెక్స్ట్ 30 ఎంతైనా 30, 60, నెక్స్ట్ ఇది 40 అయిపోయినా 130 క్లోజ్. 116 ఇంకా ఎంత 13 రూపీస్. 15 రూపీస్ అయింది. క్యారీ బ్యాగ్ అడిగితే 15 రూపీస్ ఫర్ క్యారీ బ్యాగ్ అన్నాడు. వద్దు అని చెప్పాను. ఇంకా 15 రూపీస్ ఉన్నాయా మన దగ్గర? 15 రూపీస్ సేవ్ చేసుకుందామా? ఇంకా 15 రూపీస్ ఉన్నాయి. 15 రూపీస్ పునుగులు తెచ్చుకున్నాం. 250 అనుకున్నాం కదా వద్దా? 250 అనుకున్నాం కానీ మొత్తం 250 ఖర్చు పెడతావా? చాలా ఎక్కువ ఐటమ్స్ తెచ్చినా బొక్కనే అవుతుంది. పరోటా తీసుకుందాం. ప్లేట్ ఎంత? ప్లేట్ ఎంత ప్లేట్ అంకుల్? ప్లేట్ పరోటా ఇచ్చేవా? పార్సల్ ఐటమ్ 15 రూపాయలు మిగిలినాయి. 15 రూపీస్ పునుగులు చెప్తున్నాం. 15 రూపీస్ ఫర్ కంప్లీట్ 250 రూపీస్. ఎన్ని ఫుడ్ ఐటమ్స్ వచ్చినాయి ఏంటి అన్నది మీకు అక్కడ అసెంబ్లీ లాగానే చెప్తా. వాళ్ళది ఏం తీసుకుంటున్నారో, అసలు ఏం వీడియో చేస్తున్నారో అసలు ఏం అర్థం కూడా కావట్లేదు. సో అక్కడ మీట్ అవగానే వాళ్ళని తీసుకోవడం మేమేం తీసుకున్నామో అన్ని కలిపి లెక్కేసి చెప్తా. ఇక్కడతో 250 రూపీస్. అండ్ చిన్నప్పుడు మ్యాథ్స్లో ఫెయిల్ అయ్యాను నేను. సో ఇంకో 30 రూపాయలు ఉన్నాయి. ఇదే లాస్ట్ మన దగ్గరది, కానీ ఇంకో 30 రూపాయలు ఉన్నాయి మన దగ్గర. 30 రూపీస్తో మన ఎండ్ విత్ ఐస్ క్రీమ్. 30 రూపీసా? 30 రూపీస్ ఐస్ క్రీమ్. ఎంత ఎంతైనా 250 ఫసక్. 250 రూపీస్ వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఏ నాకు కొడుకుంది అదే ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ఇందాక రాలే. ఇప్పుడు అన్నీ అయిపోయినా. మాకు మస్తు సేవింగ్స్ అయినాయి. నెంబర్ ఆఫ్ ఐటమ్ తీసుకోవాలి 250లో. తీసుకున్నాం కానీ ఆడియో బాగా వస్తుందా? ఆడియో వచ్చింది కానీ అసలు ఏమనుకుంటా ప్రమోషన్ ఏడిపోయినా యూట్యూబ్ వీడియోనా బ్లాగ్ ఇది అయిపోయిందా? మా 250 రూపీస్ ఫస్ట్. ఆ పాయింట్ వల్ల నచ్చు ప్లేట్ తీసుకుంది. మళ్ళీ ప్లేట్ లేకుండా ఎట్లా తింటారో చూద్దాం. వాటర్ బాటిల్ అంటే అవసరం లేదు కానీ ప్లేట్కి కావాలి. లాస్ట్ 4 రూపీస్ మిగిలి ఇది తీసుకున్నాం. ఇట్లా ఒకటి ప్రోటీన్ తీసుకున్నాం. రోస్టెడ్ చనా 5 రూపీస్. మొత్తం బడ్జెట్ కంప్లీట్. ఇచ్చేసాం మా ఫుడ్ ఐటమ్ తీసుకొని ఇంటికి వచ్చేసాం. వాళ్ళ కోసం వెయిటింగ్. వాళ్ళు ఇప్పుడు వస్తే అప్పుడు ఏమేమి తీసుకోవాలో చూపిస్తాం. లోపల వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ప్రణవ్ వాళ్ళు తెచ్చినవి అంటే నెంబర్ 1 అదెంత 40 రూపీస్. నువ్వు క్యాలిక్యులేట్ తీయరా? క్యాలిక్యులేటర్ 25 రూపీస్. 25 రూపీస్ క్యాలిక్యులేటర్ యా. ఇది 25. ఇది ఎంత? అది 40. 20 రూపీస్ ఒకటి 65. నెక్స్ట్ ఇది సారీ ఐటమ్ నెంబర్ 2. ఈ 20 రూపీస్ చెప్పాడు. ఇది ఒకటి దుబ్బి తిన్నాడు ఆల్రెడీ. ఎంత? 20. ఇది ఒక మీల్ పరోటా మీల్. ఐటమ్ నెంబర్ 50 రూపీస్. 4 ఎంత అయిందా? 50 రూపీస్. ఎంత మిగిలింది ఇంకా? అరే సబ్బు బాగా తీసుకుర్రా.
ఎంత చూడా 135. ఇది ఐటమ్ నెంబర్ 5, 10 రూపీస్. ఐటమ్ నెంబర్ 6, చిక్కీ 30 రూపీస్. ఐటమ్ నెంబర్ 7, 5 రూపీస్. 5 రూపాయలు. ఇది కూడా 15 రూపాయలు బనానా పుట్టి. ఐటమ్ నెంబర్ 8, ఇదొక మీల్ చపాతీ అండ్ కర్రీ. ఒకటి తెచ్చిరు కదా మీరు. ఐటమ్ నెంబర్ 9. అవును అన్ని మీల్స్ ఉన్నాయి. ఎంత అదెంత? ఇది కూడా మీలా? అదా ఒకటి 10 ఒకటి 20 రూపీస్ 2 చపాతీ. ఐటమ్ నెంబర్ 10. కర్రీ 10 ఐటమ్ తీసుకున్నాను. కర్రీ ఎంత అన్నాం మర్చిపోయా. 25. 25. ఎంతైందిరా? ఇక ఇప్పుడు మీరు ఇంట్లోకి 40 అయింది. అదెంత? 240. ఇవి కూడా వీడి. ఇవి 6 రూపీస్ 2. ఎందుకు తినేవి అయిపోయింది. తీసుకోవాలి? ఇక ఇప్పుడు నువ్వు తినేది దేంట్లో తింటావు అన్న? డైరెక్ట్ తింటా నేను. అవన్నీ లేవు ఇంట్లోకి వెళ్ళి ఏవి తినవు. ఇప్పుడు నువ్వు చేతిలో పెట్టుకొని తింటావా? అయినా స్టార్ట్ అయిపోయింది. ఆ చిల్లర ఇప్పుడు దేంట్లో అరే తింటావు? అరే ఏది న్యాయం చెప్పు? 256 అయింది రా బాబు. 256 అయింది. తినేవి దేర్రా అంటే ఇస్తరాకులు తెచ్చి దేంట్లో తింటామంటున్నారు. అంటే తినే ఐటమ్స్, ఫుడ్ ఇప్పుడు ఐటమ్స్. ఇంకా నీ కావాలంటే food items ఇస్తా. ఒకసారి రివర్స్ గేర్ వేసుకో. ఏం చెప్పాను నేను? అన్నయ్య, ఇప్పుడు నువ్వు తినే ఒకసారి బడ్జెట్ ఏంటి 250 రూపీస్ కమెంట్ లో ఎప్పుడు ఎవరు ఇస్తుంది బడ్జెట్ 250 రూపీస్ అన్నాడు. ఆ బడ్జెట్ లో తినేవి అన్ని ఎంత అయింది కావాలి. బడ్జెట్? అన్నీ 256 బ్లాక్. అది క్యాలిక్యులేటర్ పెద్ద నొక్కడ ఉందని. సరే 10 రూపీస్. మళ్ళీ వద్దురా మై షాప్. ఏమొచ్చింది? ఏం వాసన వచ్చింది? ఇంకో వాహనం. అందుకే కుక్కలా తింటున్నాడు. మన క్యాలిక్యులేటర్ తీరా. క్యాలిక్యులేటర్ తీరా. అన్నయ్య అన్న ఇలా అన్ని తొన్ని క్యాలిక్యులేషన్ క్యాలిక్యులేటర్ ఇస్తారు. అవసరం లేదు. మా క్యాలిక్యులేటర్ మాకున్నది. ఏదో ఫోన్ లోనా అవసరం లేదు. మా వాడున్నాడు. ఐటమ్ నెంబర్ 1 20 రూపీస్. అరే లెక్కేస్తున్నాను నేను చెప్తా. 20 ఐటమ్ నెంబర్ 2 ఎంత రేట్? 30 రా. 30. ఐటమ్ నెంబర్ 3 ఎంతరా? 30. లెక్కేస్తున్నాను అయ్యా. మేము పైన బిస్కెట్ తెచ్చాము. భలే ఉంది కదా. భలే అంటే భలే ఉంది. 20 రూపీస్. భలే ఉంది. నెక్స్ట్ ఇదేంట్రా? 15 రూపాయలు పొనుగు. 15 రూపీస్ పునుగులు. అన్హెల్దీ. అడుగుతే ఇస్తారు. నువ్వు తెలిసి అడగాలి. ఎన్ని ఐటమ్స్ రా? ఫస్ట్ ఉత్తి ఫస్ట్ చెప్తా. స్వీట్, చాక్లెట్, గుడాలు, నిమ్మకాయ రసం. అన్ని తాగేసి తినేసి తెస్తున్నారు. ఒక్క టచ్ కూడా చేయలేదు. ఒక కథలా. ఐటమ్ నెంబర్ ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. ఐటమ్ మ్యాటర్ కాదు మనీ మ్యాటర్. 3 అరే ఐస్ క్రీమ్ రా. మాది ఇంకోటి ఉంది. 5 6 మాది ఇంకొకటి ఉన్నది. ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో పెట్టా. 8 అదే ఇంట్లోకి వెళ్ళి వస్తున్నావు అక్కడికి వెళ్ళి వస్తున్నావు ఎవరికి తెలుసు. 10 11 తెచ్చుకురా. ఇద్దరు లాస్ట్ మీరు ఎన్ని తీసుకున్నావు? నా ఫేస్ లాస్ట్ ఎన్ని ఐటమ్స్? 10. ఐస్ క్రీమ్ తీసుకుందాం అనుకుంటున్నాం. చలికాలంలో ఐస్ క్రీమ్ ఎవరు తింటాడు? ఇంకేదైనా తీసుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఉంది. 10 అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఈ అస్తరాకులు ఇది మర్చిపోయారా? తినడానికి బ్రో. ఇక ఇప్పుడు 250 రూపీస్ బడ్జెట్ అంటే ఎక్కడ తింటావు అన్నయ్య? అది ఇక ఇప్పుడు ఇది ఏడ తింటారు? ఇక ఇవన్నీ ఏడ తింటారు? మన దాంట్లో ఒక జంక్ చూపి నాకు. జంక ఏంటి అది? జంక ప్రోటీన్ అది. ఇదేంటో బిస్కెట్. డైరెక్ట్ హార్ట్ కి మాది స్ట్రెస్ ఇది ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కటి చెప్తుంది. నిమ్మకాయ రసం. ఇగో పొద్దున పట్టుకుంటుంది మిక్స్ కొట్టి. ఇదేంద్రా? ఇది పాస్తా. ఊరికి ఎట్లా దంచుకునేది. పాప టైపా? ఓకే. వీడు పునుగులు అంటిస్తుండు. పునుగులు ఇంకేం చెప్పాలి? అది మైదానే గారా? పునుగులు మైదా కాదు, మినప్పిండి. అయితే అంటే అన్హెల్దీ. ఇది మాత్రం బాగుంది. అరే వీళ్ళది 10 మనవి 10 కానీ వీళ్ళు ఈ
Bye.